అవతల పుట్ట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు అయ్యగారు అయ్యగారే అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికి వచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు, డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు ఇలా బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఎక్కడైనా ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? నిన్ను చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి, అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా? రాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా, లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి, నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాలి ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా? అమ్మో, ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటిడు? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే, నిన్ను వదలను మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకుని టమాటా ఊపాడు, వాడు చచ్చిపోయాడు. అది తప్ప ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని
నాలుగేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను, నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంట సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా నిన్ను? ఆగండి, ఆడు అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి, ఇంతమంది నేను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు, ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా. అమ్మో, మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాసుంటే ముసలోని కాదు బాటిల్ నాకేం తెలుసు. వాడిని పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నేను దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంటాడు. రోడ్డు మధ్యలో వైటమేట ఇవ్వడరా? రేయ్ బండాపు ఆపు. రేయ్ రేయ్ నిన్నే. రేయ్ ఆగు. సూసైడ్ చేసుకోండి డిసైడ్ అయ్యా ఏంటి? ఏంట్రా దెయ్యమా? దయ్యమే. గొర్రెల కాపరి సర్దార్జీ మళ్ళీ వచ్చి ఉంటాడ్రా. అవునరా అవును. వామ్మో, వాడు కొట్టిన దెబ్బలకి వీడికి ఏ ఫేస్ చూసినా వాడి ఫేసే గుర్తొస్తున్నట్టుందిగా. ఖచ్చితంగా వాడు దయ్యమేరా బాబు. నేను నీకు దయ్యంలా కనపడుతున్నాను. వాడి మాటలు మీరు పట్టించుకోకండి సార్. అయినా మీరేంటి సార్ రోడ్డు మధ్యలో? ఈ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఉన్నానయ్యా. అడిగేదేదో రోడ్డు సైడ్ లో నుంచి అడగచ్చు కదా సార్. అలా వర్కౌట్ అవకే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంతకీ మీరైనా నాకు లిఫ్ట్ ఇస్తారా లేదా? వద్దురా, వీడికి లిఫ్ట్ ఇస్తే మనం లిఫ్ట్ అయిపోతాం. రేపు పండుడా ఇవాళ నా చేతులు అయిపోయారు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. అదేంటి సార్ లిఫ్ట్ కావాలని అడిగారుగా? ఈ వెహికల్ నాకు వర్కౌట్ అవుతుంది. మీరు చూడరా వాడు మనిషి మాట్లాడుతున్నాడా? అవునరా, నేను దెయ్యాన్నే. ఇందాకే యాక్సిడెంట్ అయి ఇక్కడే చచ్చి దెయ్యమై తోడు కోసం చూస్తున్నాను. తొందరపడరా. మన లైన్ చాలా బాగుంది. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్న బ్లాక్ సఫారీ ఏమైనా వెళ్ళిందా? ఇది హైవే. ఎన్నో కార్లు వస్తుంటాయి, ఎన్నో కార్లు పోతుంటాయి. అయినా ఎన్ని గుర్తెట్టుకుంటా? మాకు ఇదే పనే. అసలు ఏ కారులో ఎవడు వెళ్తున్నాడు, ఏ కారులో ఎవడు కూర్చున్నాడు, ఏ కారు ఎక్కడికి వెళ్తుందో అంటే మేమే వ్యాపారం చేసుకోగలరా? ఏంట్రా పేల్తున్నావు? తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. ఎక్స్ట్రాలొద్దు. వీడెవడు పెద్ద కోటిగా రివాల్వర్ పట్టుకు తిరుగుతున్నాడు. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? తమిళ్లో కథ చెప్పు అంటారా? చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోకి బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొహాలు చూసుకుని అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి.
వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే జడ్చుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. నమస్కారం తెలుగు మాస్టర్. చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయాను. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు, ఎందుకు ఇచ్చావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా? నీకు ఇవ్వాలరా, కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్ళైన తర్వాత అన్నారు. పెళ్ళైన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లవాడు పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్నిసార్లు అనుకుంటాను వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సార్. ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్. మీరు తలుచుకుంటే ఎంత? ఎన్నిసార్లు అనుకుంటాను వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ మొన్న అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. బజార్కి వచ్చినప్పుడు ఒక 2 కేజీలు పంచుతార, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తెస్తానే. తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పే కరెక్ట్ రా. ఈ నోట్లో బుక్ గన్నేరు పప్పు. నాకున్న ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, నీ నోటేసి చెరగదు. మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా దొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చాయి. ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనపడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లుంటే ఇస్తాడా అని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు? సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో, ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే, ఇదిగో. వాషింగ్ పౌడర్, చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి.
అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకేంటి ఎలా అయిపోయింది? నేను ఇప్పుడే వచ్చేస్తానంటే ఇక్కడ ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకరణ టాకీస్కి 3 రూపాయలు అంటే అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవడు భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా? సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ. రుతిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది, తప్పైతే సారీ. నో హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓహో. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారెన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్ లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో ఇట్స్ ఓకే. ఏమండి, పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావేంటి? ఏంటా జోకులు? ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1,116. 1,116 చూడడానికి రుతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా. ఈ సోప్ మీ మిస్సెస్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేంటి కంగారులో కుక్క సోప్ పట్టుకుపోయాడు? ఒరే, నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరేయ్, ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ కాదు, అరెస్ట్. సార్ నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది. ప్లీజ్ సార్, ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా? సార్ మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంబులు, ముంతల దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాబ్తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పింది చేయాలి. రాత్రిమూర్తిలో జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేక్ రమ్మని వాయించేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టే మే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో, कौन है रे तू? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరిన చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా 10 మళ్ళీంచుకున్నావు?
మా చే పీకేరావు గారు అంటే ఏమనుకున్నావు ఓడిపోయి పీకేవాడు అనుకున్నావా లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్ కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు ఈ పెళ్లికే కాదు ఈ జన్మంతా సరిపోవాలి లాగు బాబు అది నా బాబు కాదు తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదనకండి సార్. నువ్వు ముందు రావువా? ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా.